హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్సిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒక కథ సగం చెప్పుకున్నాం కదా. గురువు గారి పిల్లల్ని మీరు ఆనందంగా ఉండాలంటే ఎవరు ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు అని అడిగారు కదా. ఆ ప్రశ్నకి సమాధానం తర్వాత రోజు చెప్పమన్నారని చెప్పాను. తర్వాత రోజు గురువుగారు ఆశ్రమానికి వచ్చాక అందరినీ కూర్చోమని అడిగారట. నిన్న నేను అడిగిన ప్రశ్నకి ఎంతమంది సమాధానం తెలిసింది అని అడిగితే అందరూ మాకు తెలుసు అని చెప్పారట. గురువుగారు చాలా సంతోషించి సరే అయితే చెప్పండి అని అడిగారట. అడిగితే ఒక అబ్బాయి లేచి మా అమ్మ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పాడట. తర్వాత ఇంకొకళ్ళు మా అమ్మ నాన్న ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పారట. ఇంకొకళ్ళు మా కుటుంబంలో వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పారట. ఇంకొంతమంది అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు, మేనత్తలు, మేనమ్మలు ఇంకా అలా ఉంటారు కదండి, వాళ్ళందరూ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పారట. ఇంతకీ ఈ విషయం అంతా తర్వాత రోజు రాజభట్లు ముందు రోజు విన్నారు కదా, అది రాజుగారికి చెప్పారట. చెప్తే రాజుగారు రెండో రోజు వెళ్ళి దాని సమాధానం ఏంటో తెలుసుకురండి, అయితే విని పిల్లలు ఏం చెప్తారో గురువుగారు ఏం చెప్తారో కనుక్కురండి అన్నారట రాజుగారు. సరే అయితే చాలా బాగా చెప్పారు అన్నారట గురువుగారు. అలాగే ఈయన ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టాలకి, బంధువులకి, అందరికీ రాజ్యంలో అందరినీ పిలిచి అందరిని అడిగిద్దాము, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అనుకున్నారంట రాజుగారు. రాజుగారు తన భార్యని అడిగారట, నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎవరు ఆనందంగా ఉండాలి అని అడిగారట. నాకైతే మీరు ఆనందంగా ఉండాలి, మన కుటుంబం ఆనందంగా ఉండాలి, మా పుట్టింటోళ్ళు, మా అత్తోరింటోళ్ళు ఆనందంగా ఉండాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలి, అప్పుడు నేను ఆనందంగా సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాను అని రాణిగారు చెప్పారట. రాజుగారు అలాగా అంటే అప్పుడు రాణిగారు అడిగారట, మీరు ఎవరు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు అని. మన కుటుంబం, అలాగే మన కుటుంబం అనుకునే మన ప్రజలు, మన నగరంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని రాజుగారు చెప్పారట. సరే అయితే వీళ్ళిద్దరు ఇలా చెప్పారు. రాజ్యంలో కూడా చాలామందిని అడిగారు, వాళ్ళు కూడా చాలా సమాధానాలు చెప్పారు. కానీ ఏది కరెక్ట్ అనేది రాజుగారికి తెలియలేదు. అప్పుడు రాజభటుడిని మళ్ళీ అడవికి పంపించి తెలుసుకోమన్నారన్నమాట. అప్పుడు రాజభటుడు వింటున్నాడు. పిల్లలందరూ చెప్పారు, సరదాగా గురువుగారు చాలా మంచిగా చెప్పారన్నారు. కానీ